అందరికీ నమస్కారం. నేను విష్ణు. వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు ఒక బంపర్ ఆఫర్ అయితే తెచ్చింది. వీడియో లాస్ట్ దాకా చూడండి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి అంటే మహిళలకు ఫ్రీ బస్ కానీ తర్వాత కొన్ని పనులు చేసిర్రు. కానీ యువతకు అది నిరుద్యోగులకు 3 లక్షలు ఇవ్వబోతున్నారు. 5 లక్షల మందికి నిరుద్యోగాభివృద్ధి లెక్క వాళ్లకు 3 లక్షలు ఇవ్వబోతున్నారు 5 లక్షల మందికి. సో దాని డీటెయిల్స్ ఏంది అంటే దాన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అనౌన్స్మెంట్ డేట్ ఉంది, అవన్నీ మీకు క్లారిటీ చెప్తా. సో పూర్తిగా చూడండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ లాంచ్ ప్రెస్టీజియస్ రాజీవ్ యువ వికాసం. అంటే ఈ పథకం పేరు వచ్చేసి రాజీవ్ యువ వికాసం. సో ఈ పథకం పేరుతోని స్కీమ్ విత్ అన్ ఎయిమ్ టు ప్రొవైడ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ త్రూ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు బీసీ యూత్ ఫర్ ఇంప్రూవింగ్ దేర్ ఫైనాన్షియల్ స్టేటస్. అంటే ఇప్పుడు వాళ్ళ ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు బీసీలకు 3 లక్షలు ఆర్థిక సాయం చేసి వాళ్ళు సంథింగ్ ఏమైనా బిజినెస్ పెట్టుకోవడానికో లేకపోతే వాళ్ళు సెల్ఫ్ గ్రోత్ అవ్వడానికో అంటే వాళ్ళకి దేనికి అంటే ఎందుకంటే వాళ్ళ లైఫ్ని గ్రోత్ అవ్వడానికి ఎటువంటి సహాయం కావాలంటే దాని నుంచి ఈ 3 లక్షలు అనేది వాళ్ళకు తోడ్పడతాయి అనేసి గవర్నమెంట్ భావించి ఇది బీసీ యువతకు ఇవి ఇవ్వడం జరుగుతుంది. సో ఒక మంచి ఆలోచన. ఎందుకంటే నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడున్న గవర్నమెంట్కి సంబంధించి చూస్తే నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే పాస్ అవుట్ అయ్యేటోళ్ళు కొన్ని లక్షల మంది ఉంటే జాబులు వచ్చేటి కొన్ని వేలల్లోనే ఉన్నాయి. వేలల్లో కాదు, వందల్లో అయిపోయినాయి. సో అట్లా అయిపోయి చాలా మంది నిరుద్యోగంతో ఇంట్లోనే ఉంటారు. ఇంట్లోనే సంథింగ్ ఏదో చిన్న సైడ్ బిజినెస్ ఏదో చేసుకుంటారు. సో ఇట్లా గవర్నమెంట్ అనేది యువతకు ఇట్లా సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. నిజంగా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ సర్కార్ ఇట్లా వచ్చి ఇట్లా చేయడం చాలా నిజంగా ఒక మంచి సూచకం. తర్వాత అకార్డింగ్లీ గవర్నమెంట్ అప్రూవ్డ్ యాక్షన్ ప్లాన్ ఆఫ్ ద బెనిఫిట్ బీసీ అన్ఎంప్లాయిడ్ యూత్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో దీనికి ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ backward class communities are requested to register their application online portal and వెబ్సైట్ ఉంటుంది కదా. ఎందుకంటే మనం అప్లై చేయాలంటే వెబ్సైట్లో చేయాలి. సో ఆ వెబ్సైట్ నేను స్క్రీన్ మీద ఇస్తా. సో రేపు 17వ తారీఖు ఇది లాంచ్ అవుతుంది వెబ్సైట్. సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ అక్కడ ఏవేవైతే డీటెయిల్స్ అడుగుతుందో మీ డీటెయిల్స్ అక్కడ సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ అనేది వాళ్ళకు పోతుంది. పోయిన తర్వాత కొంచెం టైం తెలుసు కదా, కొంచెం టైం తీసుకుని మీరు వెరిఫికేషన్ చేసి వచ్చి చూస్తారు. సో మీరు నిజంగా అన్ఎంప్లాయిడా లేకపోతే ఎందుకంటే చాలా మంది తెలుసు కదా పైసలు ఉండి కూడా పైసలు లేవన్నట్టే నాటకాలు చేస్తుంటారు. సో అట్లాంటి వాళ్ళకు వీళ్ళు ఏం చేస్తారంటే వచ్చి వెరిఫికేషన్ చేసుకుని అంతా ఓకే ఉంటే మీకు 100% మీకు 3 లక్షలు కాంగ్రెస్ సర్కార్ నుంచి మీకు అందుతాయి 100%. అట్లా మంచిగా ఇచ్చేసారు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ డీటెయిల్స్ కానీ మీకు ఏది కావాలన్నా అంటే కొంతమందికి కొన్ని సర్టిఫికేట్స్ ఉండవు, కొంతమందికి సర్టిఫికేట్స్ కావాలి. సో ఆ సర్టిఫికేట్స్ లేకపోయినా మీ ఏం బాధపడదు. ఎందుకంటే ఒక టైమింగ్ ఉంది. రిజిస్ట్రేషన్ డేట్స్ విల్ బి ఓపెన్ ఫ్రమ్ టుమారో 17th మార్చ్ నుంచి ఏప్రిల్ 5th దాకా ఈ పోర్టల్ అనేది ఓపెన్ ఉంటుంది. అందరూ గుర్తుపెట్టుకోండి. 17th మార్చ్ అంటే రేపటి నుంచి 17th మార్చ్ నుంచి ఏప్రిల్ 5వ తారీఖు వరకు దగ్గర 17, 13, 13, 5, 18 రోజులు ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ ఉండబోతుంది. కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో నిరుద్యోగులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి ఆ వెబ్సైట్లోకి పోయి అక్కడ ఏమేమి ఉన్నాయి దాంట్లో చూడండి. అక్కడ ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి చూసి ఆ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఏమన్నా లేకపోతే అవి ఈ 18 రోజుల లోపు మీరు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొంచెం లేట్ అయితే కొంచెం ఎవరినో రిఫరెన్స్ ద్వారానో ఎవరి ద్వారానో కొంచెం తెచ్చుకునే ట్రై చేసి మీరు అప్లై చేస్తే మీ భవిష్యత్తు మంచిది అనేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే రేపటి నుంచి ఓపెన్ అవుతున్నాయి కాబట్టి మీకు లేదు మరి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అండ్ ఎక్స్ ఆఫీషియల్ ఈడీ బీసీ కార్పొరేషన్ మేబీ కాంటాక్టెడ్. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి బీసీకి సంబంధించిన వాళ్ళని కాంటాక్ట్ అయ్యి సో వాళ్ళ డీటెయిల్స్ ఏదైనా ఉంటే అంటే ఈ స్కీమ్ గురించి సంబంధించిన డీటెయిల్స్ కానీ మీకు ఇంకేదైనా డౌట్స్ కానీ ఉంటే మీరు పక్కా అక్కడికి పోయి తెలుసుకోవచ్చు అనేసి కూడా ఇచ్చింది. కాబట్టి ఎవరెవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వస్తుంది నిరుద్యోగులందరికీ. కాబట్టి ప్రతి ఒక్కరు ఎందుకంటే కొంచెం టైం అనేది 18 రోజులు అంటే నిజంగా కొంచెం తక్కువనే 18 రోజులు అంటే. కాబట్టి కొంచెం మీరు చూసుకొని ఏవేవైతే సర్టిఫికేట్స్ లేవో దాన్ని చూసుకోండి. ఆ వెబ్సైట్లో చూసుకుని ఏవేవి అవసరం ఉన్నాయి ఏవేవి లేవు అవి కరెక్ట్గా అనుకోండి. మ్యాక్సిమం అందరికైతే ఆధార్ కార్డు, పాన్ కార్డు, తర్వాత మీ బ్యాంక్ డీటెయిల్స్, ఎందుకంటే మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. మీ బ్యాంక్ డీటెయిల్స్, తర్వాత మీరు ఏ స్టడీ అయితే చేసారో అంటే లాస్ట్ ఎడ్యుకేషన్ మీది 10th, ఇంటరా, డిగ్రీయా, మీరు ఏ ఎడ్యుకేషన్తో ఆపేసారో సో దానికి
పెడితే వాళ్ళు వచ్చి మీరు వెరిఫికేషన్ చేస్తారు. తర్వాత ఇంకేదైనా సర్టిఫికేట్ గిట్ అడిగితే మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీ క్యాస్ట్ అడుగుతారు, క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతారు, 100% క్యాస్ట్ అడుగుతారు, ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతారు. ఇవి మెయిన్ నాకు తెలిసి, ఎందుకంటే ఇంతకుముందు కూడా కొన్ని బీసీకి సంబంధించిన స్కీమ్స్ వచ్చినాయి. కాబట్టి బీసీ 1 lakh కేసీఆర్ గారు పెట్టిన బీసీ 1 lakh ద్వారా ఏంటంటే అక్కడ అడిగింది క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్, పేరెంట్స్ కి సంబంధించిన రేషన్ కార్డు, అంటే ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారు, తర్వాత ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఈ డీటెయిల్స్ అడిగారు మాక్సిమం. సో బయట ఏం ఎక్కువ లేవు. కాబట్టి ఇవైతే మాక్సిమం క్యాస్ట్, ఇన్కమ్ అయితే అందరి దగ్గర ఉంటాయి. కానీ ఏంటంటే ఇన్కమ్ అనేది ఇయర్లీ అప్డేట్ చేసుకోవాలి. అదొక్కటే. ఒకవేళ ఇన్కమ్ ఏదైనా ఉంటే మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో చేసుకోవచ్చు, జల్దీ టకటక అయిపోతుంది అడిగి పోయి చేసుకుంటే. సో ఇది ఈ రోజు వీడియో. మీ అందరికి నచ్చుతున్నా మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. అండ్ మా వీసీ మీద సపోర్ట్ చేయండి. కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన ఈ ఒక మంచి పథకాన్ని అందరూ, ఎందుకంటే అందరికి తెలిసేటట్టు చేయండి. చాలా మందికి నిరుద్యోగులకు తెలియకపోతుండొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ పథకం గురించి తెలిసి వాళ్ళకు ఉపయోగపడేలా వీసీ మీడియా ప్రేక్షకులకు, తర్వాత బయట ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళకి తెలిసిన నిరుద్యోగులకు షేర్ చేస్తారని కోరుతూ థ్యాంక్ యూ.